పగటి వేళ మనకేమొస్తుందంట? దేవుని యొక్క కృప. దేవుని కృప మన మీదకి రావటానికి పగటి వేళ ఆయన ఆజ్ఞాపిస్తాడంట. కృప వెళ్ళు నా బిడ్డల దగ్గరికి అని కృపకు ఆజ్ఞిస్తాడంట. ఆ కృప మన మీదకు వస్తుంది. ఎప్పుడు? రాత్రి పగలు ఏం చేస్తాం మనం? సహజంగా నిద్రపోతాం. రాత్రులు ఏం చేస్తాం? పని చేస్తాం కదా. రివర్స్లో చెప్పానా? సరే, ఇప్పుడు మీరు చెప్పండి. పగలు పని చేస్తాం, రాత్రులు నిద్రపోతాం. ఏదో ఓటీలుంటే ఓవర్ టైం అంటారు, కొద్ది నిమిషాలు చేస్తాం. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ జాబులు వచ్చినాయి. ఈ సాఫ్ట్వేర్ జాబుల దెబ్బకి రివర్స్ అయిపోయింది వ్యవహారం. ఇందాక మా అల్లుడు వచ్చాడు, వెస్లీ వచ్చి పాస్టర్ గారు అని కాసేపు కూర్చొని వెళ్ళాలి పాస్టర్ గారు, వర్క్ చేయాలన్నాడు. ఎన్ని గంటలకో తెలుసా? 6 గంటలకి. వర్క్ స్టార్ట్ ఎన్ని గంటలకి? 7 గంటలకి. ఎప్పుడు దాకా అంటే 2 గంటల దాకా అంట. అంటే 2 గంటల దాకా వర్క్ చేసుకొని పడుకోవాలి. 9ంటికి మళ్ళీ లేవాలి. పగలంతా ఖాళీనే. మళ్ళీ సాయంత్రం 5ంటికి 6ంటికి అంట. అంటే షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్ ఇచ్చారు ఆ అబ్బాయికి. అలా చెయ్యనంటే మర్యాదగా హైదరాబాద్ రా అంటున్నారు. ఈ హైదరాబాద్ అక్కడికి పోయి అక్కడ రూమ్ తీసుకొని అక్కడేం బాధపడతాంలే, ఈ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళని చెప్పేసి ఇప్పుడు నైట్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు ఇది వచ్చిన తర్వాత కొంచెం మారిపోతుంది పరిస్థితి, రివర్స్ అయిపోతుంది. కానీ సహజంగా మనకు పని ఎప్పుడు? పగలు. అవునా? పగలు పని చేసుకుంటాం, రాత్రులు నిద్రపోతాం. అంటే మనం పగలు పనిలో ముందుకెళ్తుంటాం. ఎవరికి ఉండే పని వారికి ఉంటుంది, ఎవరు చేసే పని వారు చేయాలి. ఇంట్లో ఉండే స్త్రీలైనా ఇంట్లో పనులు చేసుకోవాలి. స్టవ్ వెలిగియాలా, అన్నం వండాలా, కూర వండాలా, పనే. అర్థమవుతుందా? మగవాళ్ళు అయితే బయటకు వెళ్ళాలి. మనలో ఉన్న స్త్రీలు కూడా కొన్ని ఏరియాల్లో కొన్ని ఏరియాల్లో కొంతమంది ఇంట్లో పనే చేసుకుంటారు, కొన్ని ఏరియాల్లో కొంతమంది బయటకు వెళ్తారు, కొంతమంది వాళ్ళ భర్తకి చేదోడు వాదోడుగా ఉండటానికి బయటికి వెళ్ళి కష్టపడుతుంటారు. కాబట్టి సహజంగా పగలు పని చేసుకుంటూ ఉంటాం. ఎవరికి ఉండే పని వారికి ఉంది. ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు మన సంఘంలో కూడా స్త్రీలని లేదు, పురుషులని లేదు, అందరూ ఎవరికి ఉండే పని వారు చేసుకుంటూ ఉన్నారు. ఎవరి పనిలో వారు ముందుకెళ్తున్నారు. పగలు మనము పని చేసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అంటే పగలు పని చేసుకుంటాం కాబట్టి పగలు మనకు తప్పకుండా ఏమవసరం? దేవుని యొక్క కృప అవసరం. దేవుని కృప లేకపోతే మనం పని చేసుకోలేం. అందుకనే పగటి వేళ నాకు కృపనిస్తున్నావు ప్రభువా అంటున్నాడు కోరాహు కుమారులు. ఎప్పుడు ఇస్తున్నాడు దేవుడు మనకు కృప? అర్థమవుతుందా? ఎప్పుడు ఇస్తున్నాడు? పగటి వేళ. ఎందుకని? పగలు మనం ఏం చేస్తాం? పని చేసుకుంటాం. అంతేకాదు పగలు మనం ప్రయాణాల్లో ఉంటాం. ఏదన్నా పరాయి ఊరో పక్క ఊరో వెళ్తే తప్పితే రాత్రులు ప్రయాణం. సహజంగా ఉదయాన్నే లేకగానే మనం పనులు చేసుకోవటానికి ప్రయాణాలు చేయాలి. అవునా? ఇక పరిగెత్తుతుండాలా ఎక్కడికి మనం పని చేసే దగ్గరికి. అంటే ఏం చేస్తుంటాం? మనం ప్రయాణాలు చేస్తుంటాం. ఎప్పుడు ప్రయాణాలు చేస్తుంటాం? పగలు ప్రయాణాలు చేస్తుంటాం. పగలు పనులు చేసుకుంటుంటాం, పగలు ప్రయాణాలు చేస్తుంటాం. ఇంకో విషయం చెప్పమంటారా? పగలు మన మీద విషపు చూపు నిలిపే వాళ్ళు కూడా ఉంటారు, విషపు చూపు చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు ఉంటారు? పగల రాత్రుల. రాత్రులు ఎందుకు ఉంటారు? రాత్రులు మన ఇళ్లలో మనం పడుకుంటుంటాం. రాత్రులు ఎవరు మనల్ని చూడరు, మనం ఎవరిని చూడం. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు, ఎవరి గృహాల్లో వాళ్ళు ఉంటారు. కానీ పగలు నువ్వు బజారులో ఉంటావు, పనిలో ఉంటావు, పొరుగు వారి మధ్యలో ఉంటావు, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉంటావు, పని చేసేవారి మధ్యలో ఉంటావు. జాగ్రత్తగా వినండి. దేవుని చేత ఆశీర్వదించబడుతూ దేవుని మార్గంలో వెళుతున్నటువంటి వారి మీద విషపు చూపు చూసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఉంటారు? పగలా రాత్రులా? చెప్పండి, పగలా రాత్రులా? అదే మీరు అంటారు కదా, ఏదో ఈరోజు అంతా బడలికగా ఉందనో బలహీనంగా ఉందనో. దీనికి ఒక కారణం ఏంటంటే విషపు చూపు నీ మీద నిలిపే వాళ్ళు కూడా ఉంటారు. నిజమా అంటే అవును, బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో కూడా ఒక ఆయన ఓ వ్యక్తి మీద విషపు చూపు నిలిపాడంట, విషపు చూపు చూశాడంట. ఎవరైనా ఎవరి మీద? ఎవరు విషపు చూపు చూసింది, ఎవరి మీద చూశారు చెప్తారా? సరే చదువు, మాట చూపిస్తా. ఇటువంటి చూస్తే మంచిది కదా, మీరు కూడా జాగ్రత్త పడటానికి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి
నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపి నిలిపెను. అదుగో దేవునికి స్తోత్రం. ఎవరు? సౌలు. ఎవరి మీద చూపాడు? దావీదు మీద చూపాడు. ఇంతకీ సౌలు ఎవరు? ఎందుకు చూపాడు? ఇది మరలా ఎత్తుకుంటా పోతే చాలా దూరం వెళ్ళిద్ది, కాబట్టి ఇప్పుడు దాని గురించి చెప్పను. అయితే విషపు చూపు నిలుపుతారు అనేది మీకు చెప్పటం కోసం ఈ మాట చెప్తున్నా. పగటి పూట మనకి దేవుని కృప కావాలి. ఇది ప్రాముఖ్యమైనది, మొట్టమొదటి విషయం. ఎప్పుడు కావాలి మనకి దేవుని కృప? అందుకనే కోరవ కుమారులు అంటున్నారు, అయ్యా పగటి వేళ నీ కృపను ఆజ్ఞాపిస్తావు నాకుండాలని. నీకు స్తోత్రం అయ్యా. పగటి వేళ మనకి ఎందుకు దేవుని కృప అంటే, పగటి వేళే మనం పని చేసుకుంటుంటాం, పగటి వేళే మనం ప్రయాణాలు చేస్తుంటాం, పగటి వేళే మనం ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉంటాం. మనం ఆశీర్వదించబడిన బిడ్డలం. అర్థమైందా? దేవుని బిడ్డలం. మనల్ని చూస్తుంటారు. మన వైపు 1000 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు కాదు. మనల్ని గమనిస్తుంటారు. వీళ్ళు దేవుని బిడ్డలరా, మందిరానికి వెళ్ళే బిడ్డలరా అని. మనం ఏదన్నా కొంచెం పచ్చకున్నామా మనల మీద గుర్రు పెట్టి చూస్తుంటారు. ఆ కళ్ళు చాలా భయంకరమైన కళ్ళు. ఆ కళ్ళతో నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. దేవుని కృప లేకపోతే, దేవునికి స్తోత్రం, చాలా ఇబ్బంది పడతావు. అనారోగ్యం పాలవుతావు, ఇబ్బంది పాలవుతావు. దేవుని కృప ఉంది కాబట్టే వినండి, ఎన్నో చూపులు మీ మీద పడతల్లా, మీ మీద పడుతున్నా అటు ప్రభావం మీ మీదకి రాకుండా దేవుని కృప మిమ్మల్ని కాపాడుతూ ఉంది. గట్టిగా చెప్పు స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మిమ్మల్ని కాపాడుతుంది. లేకపోతే ఆయన కృప లేకపోతే పగటి వేళ ఆ చూపులు నిన్ను పతనం చేసేయి, నిన్ను ఇబ్బంది పెట్టేయి. ఆయన కృప తోడుగా ఉంది కాబట్టే విషపు చూపు నిలిపే వాళ్ళు నిన్నేం చేయలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతంగా చెప్తున్నారు కోరవ కుమారులు. దేవుని మాటలండి మనం కొంచెం కొంచెం త్రవ్వుకుంటా ధ్యానం చేసుకుంటా వెళుతుంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనపడతాయి. నేనేదో 2-3 చెప్పా. ఏం చెప్పాను? పగటి పూట పని చేసుకుంటాం, పగటి పూట ప్రయాణాలు చేస్తుంటాం, పగటి పూట పొరుగు వారి చూపు. అబ్బా భలే బాగానే కలిసింది. మరొకసారి ప్రాస మొత్తం పామేదే. దేవునికి స్తోత్రం. బాగా గుర్తుపెట్టుకోవచ్చు. పగటి పూట పనులు చేసుకుంటూ ఉంటాం, పగటి పూట ప్రయాణాలు చేస్తుంటాం, పగటి పూట పొరుగు వారి మధ్యలో ఉంటాం, పొరుగు వారి చూపు మన మీద ఉంటుంటుంది. కాబట్టి ఇవన్నీ పగటి కాలంలో జరుగుతుంటాయి. ఇంకా ఏమేమి జరుగుతాయో మీరు కొన్ని ఊహించుకోండి. మొత్తానికి పగటి పూట మనకి, పగటి అంటే పగలు 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 దేవుని కృప మనకు తోడుగా లేకపోతే కష్టం. దేవునికి స్తోత్రం. కాబట్టి పగలంతా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు తోడుగా ఉంటుంది? ఇప్పుడు కిందకు వస్తున్నాడు. ఎప్పుడు తోడుగా ఉంటుంది దేవుని కృప? ఎప్పుడంటే కింద అంటున్నాడు, అయ్యా రాత్రికాల సమయములో నేను పాటలు పాడతానే, కీర్తనలు పాడతానే, అప్పుడు దానిని బట్టి రాత్రికాల సమయాల్లో నేను ప్రార్థన చేసుకుంటానే, దానిని బట్టి నువ్వు నాకు తోడుగా ఉంటావు, నీ కృప నాకు తోడుగా ఉంటుంది. ఎంతమందికి అర్థమయ్యిందో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.